ఐపీఎస్ విశాల్ గున్ని క్యాట్ ఉత్తర్వులను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. నటి జత్వానీ కేసులో ఐపీఎస్ విశాల్ గున్నిపై సస్పెన్షన్ ఎత్తివేసి తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని 2025 ఆగస్టులో క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఐపీఎస్ విశాల్ గున్ని అంశంలో క్యాట్ ఉత్తర్వులను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. మరి ఇప్పుడు ఐపీఎస్ విశాల్ గున్ని ఏం చేయబోతున్నారు, పైకోర్టుకైనా వెళ్లే ఛాన్స్ ఉందేందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామారావు. శంకరి, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో ఆయన రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ఉత్తర్వులను గతంలో విశాల్ గున్ని క్యాట్ లో సవాల్ చేశారు. క్యాట్ ఆయన కేసును విచారించిన అనంతరం ఆయన్ని సర్వీస్ లో ఆయన సస్పెన్షన్ ఎత్తివేసి ఉద్యోగంలోకి తీసుకుని వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను క్యాట్ ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అదేవిధంగా డీజీపీ వీళ్ళిరువురు కూడా హైకోర్టులో సవాల్ చేశారు. ఈ రోజు హైకోర్టు ధర్మాసనం ముందు ఈ సవాల్ చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ధర్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ అసలు విచారణ సస్పెన్షన్ ముగియక ముందే క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేయడమే కాకుండా క్రిమినల్ అంశాలకు సంబంధించిన విషయంలో కూడా జోక్యం చేస్తుంది అని చెప్పి హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విశాల్ గున్ని తరఫున అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ సస్పెన్షన్ కు ఎక్కువ కాల పరిమితి విధించారని, 1 సంవత్సరం మించి సస్పెండ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి పేర్కొన్నారు. ఇరు వర్గాల వాదనలు పరిగణలోకి తీసుకున్న అనంతరం హైకోర్టు క్యాట్ ఉత్తర్వుల మీద స్టే విధించింది. ఈ కేసులో లోతైన విచారణ అవసరము అని చెప్పి కూడా హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. కేసు విచారణను ఆగస్టు 29వ తేదీకి వాయిదా వేసింది. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.